ప్రపంచంలోని వివిధ దేశాల అధినేతలు, పారిశ్రామికవేత్తలను కలిపే ఓ ప్రపంచ స్థాయి వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ఈ సదస్సును ప్రతి ఏటా జనవరి నెలలో ఈ సదస్సును నిర్వహిస్తుంది. స్విట్జర్లాండ్ లోని దావోస్ అనే పట్టణంలో 1971 నుండి ఈ సదస్సులను నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రపంచ స్థితిగతులను మెరుగుపరచడం, ప్రతి సంవత్సరం కొన్ని లక్ష్యాలను ఏర్పరచుకుని అందుకు అనుగుణంగా పారిశ్రామికవేత్తలను, ప్రభుత్వాలను కలిసి పనిచేసేలా ప్రోత్సహించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. అలానే ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలైన ఆర్థిక మాంద్యం, నిరుద్యోగం, వాతావరణ కాలుష్యం, సాంకేతిక మార్పులు, ఆరోగ్య సంక్షోభాలపై చర్చించి పరిష్కారాలను వెతికేందుకు ఈ వేదిక పనిచేస్తుంది. వీటితో పాటుగా ప్రభుత్వాలు తమ దేశాలు, రాష్ట్రాల్లో ఉన్న స్థిరమైన రాజకీయ పరిస్థితులను వివరించి పారిశ్రామికవేత్తలను పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానం పలికే వేదిక ఇది. ప్రతి ఏటా ఈ సదస్సులో పాల్గొనే దేశాలు, పారిశ్రామికవేత్తల సంఖ్య పెరుగుతుంది. ఈ ఏడాది ఏకంగా 130 దేశాలు, 3000 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, అశ్విని వైష్ణవ్ ఈ సదస్సుకు హాజరయ్యారు. ప్రజా ప్రతినిధులతో పాటుగా అనేక కంపెనీలకు సంబంధించిన సీఈఓలు ఈ సదస్సులో పాల్గొన్నారు.